మీ ముందుకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ తోటి టోటల్ గా ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక మంచి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో మీ ముందుకైతే ఉన్నాను. ఇక మీరు చూస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి, ప్రైస్ గురించి, అలాగే దీనికి ఉన్నటువంటి సరౌండింగ్ డెవలప్మెంట్స్ గురించి ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్డుకి జస్ట్ కేవలం 500 మీటర్స్ దూరంలోనే, బస్ రూట్కి వచ్చేసరికి కేవలం 50 మీటర్స్ దూరంలోనే మనకి ఈ అపార్ట్మెంట్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఏంటి అనే వివరాలు పూర్తిగా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. మీకు డైరెక్ట్ ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ యొక్క నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఈ అపార్ట్మెంట్ విజిట్ చేయాలన్నా, మిగిలిన ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఇదే విధంగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ అపార్ట్మెంట్లో ముందుగా మనం ఫ్లాట్ అయితే చూసేద్దాం. ఆ ఫ్లాట్ చూసిన తర్వాత మనకి ఎస్ఎఫ్టీ అండ్ దీని యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్ లొకేషన్స్ అండ్ హైలైట్స్ ఎవ్రీథింగ్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి. చూస్తున్నారు కానీ ప్రెసెంట్ మనం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో 1275 లో ప్లానింగ్ చేసినటువంటి ఫ్లాట్ లో అయితే ఉన్నాము. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే ఈ స్పేస్ మొత్తం ఏదైతే ఉందో ఇది మొత్తం హాల్ స్పేస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లెఫ్ట్ గా తీసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అండ్ యూటిలైజేషన్ స్పేస్ గా మనం డిజైన్ చేసుకునవచ్చు. ఇది వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్ లో ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ లో మనకి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్ లో వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నారు కాబట్టి దీనికి వచ్చేసరికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి బాల్కనీ ఉంటుంది. ఇక మనం దీంట్లో చూసుకున్నట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, మంచి స్పేషియస్ గా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. దీనికి వచ్చేసరికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మనకి డిజైన్ చేశారు. ప్రజెంట్ ఇది వచ్చేసరికి మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఆల్మోస్ట్ మనకి 1.5-2 months లో మనకి ఓవరాల్ గా ఇది పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గైస్ చూసారు కానీ వెల్ ప్లానింగ్ తోటి 1275 ఎస్ఎఫ్టీ లో మనకి టోటల్ గా ఫ్లోర్ కి వచ్చేసరికి 2 ఫ్లాట్స్, మనకి ఓవరాల్ 5 floors ఉంటుంది. టోటల్ గా 10 plots అనేవి అవైలబుల్ లో ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసరికి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ గా డిజైన్ చేశారు. దీనికి వచ్చేసరికి మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మిగిలిన వివరాలన్నీ చూసారుగా అండి. మనకి ప్లానింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. దీనికి వచ్చేసరికి మనకి పొజిషన్ కూడా మనకి 1.5-2 months లోపే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక ఈ అపార్ట్మెంట్ యొక్క కీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్ 400 square yards లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఫ్లోర్కి వచ్చేసరికి 2 flats, మనకి ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 1275. మనకి ఓవరాల్ గా మొత్తం అనేది ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి జిహెచ్ఎంసి అప్రూవల్ లేఅవుట్ లో అయితే ఉంటుందన్నమాట. మనకి ఇది వచ్చేసరికి మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చేసరికి రెడ్ బిగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి అపార్ట్మెంట్ చుట్టూ ఫుల్ ప్లాంటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టాయిలెట్ సిట్ అవుట్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే ఒక లిఫ్ట్ అండ్ 1 స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 2 బోర్వెల్స్ ప్లస్ కృష్ణా వాటర్ ప్రొవిజన్ కూడా అవైలబుల్లో ఉంది. అలాగే 2 phase మీటర్ ప్రతి ఫ్లాట్ కి అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కార్ పార్కింగ్ ప్లస్ 24/7 సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాస్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం 8 kilometerల దూరంలో ఉన్నటువంటి మనకి నారపల్లి, మనకి ఇది ఇప్పుడు వరంగల్ హైవే నుండి చౌదరిగూడ కమాన్ లోపలికి రాగానే రైట్ సైడ్ లో ఉన్నటువంటి మనకి ఆనుకొని ఉన్నటువంటి జిహెచ్ఎంసి అప్రూవల్ లేఅవుట్ అనమాట. దీంట్లో వచ్చేసరికి మనకి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే 4500 rupees per ఎస్ఎఫ్టీ అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ కాదండి, తప్పకుండా మీరు వచ్చి విజిట్ చేసి నచ్చింది అనుకోండి డెఫినెట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు ఎవరికి సర్వీస్ ఛార్జెస్, కమిషన్స్ లాంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక ఇదే విధంగా రెగ్యులర్ గా మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీంట్లో వచ్చేసరికి మనం కేవలం
ఒక 7 నుంచి 8 లక్షలు కనుక మనం డౌన్ పేమెంట్ చేసుకోగలిగితే రిమైనింగ్ మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మనకు అప్ టు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బ్యాంక్ లోన్ ద్వారా కేవలం 7 నుంచి 8 లక్షలు కట్టి మీరు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ అపార్ట్మెంట్ కి నియర్ బై ఐటీ కారిడార్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెరీ నియర్బుల్ 10 to 15 మినిట్స్ డ్రైవ్ లో ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా చాలా అద్భుతంగా మనకి హైవే కూడా జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి ఇటు చూసుకున్నట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అలాగే ఇటు ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో మనకి చౌదరిగూడలో మనకి నారపల్లిలో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇక మీరు విజిట్ చేయాలన్నా మీకేమన్నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు పైన వీడియోలో కనిపిస్తున్నటువంటి పైన నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా మరొకసారి చెప్తున్నాను, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.